ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. రక్తపు ప్రోక్షణ లేని ఎడల, రక్తపు ప్రోక్షణ లేని ఎడల పాపపు మరకలు పోవు తెలుసా. పాపము పోనిదే నరకమే నీ గతి. పాపము పోనిదే నరకమే నీ గతి. ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా. అవసరమాయనులే, అవసరమాయనులే. మేకల రక్తము, కోడెల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తము, ఎద్దుల రక్తము వలనగునా. నీతిమంతుని రక్తమే అవసరం. నీతిమంతుని రక్తమే అవసరం. ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా. అవసరమాయనులే, అవసరమాయనులే. యేసుని రక్తము పాపము లేనిది, యేసుని రక్తము పాపము లేనిది. క్రీస్తుని రక్తము కడుగును పాపం. వేరే మార్గము లేనే లేదు. వేరే మార్గము లేనే లేదు.
కలుసుకో యేసుని కలుసుకో అవసరమాయనులే అవసరమాయనులే రుధిరధారలు పాపపు డాగులు రుధిరధారలు పాపపు డాగులు కడుగుట కొరకై అవసరమాయనులే అవసరమాయనులే యేసుని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. మనము ప్రస్తుతం మార్చి నెలలో ఉన్నాము. ఈ మార్చి ఏప్రిల్ అంటే క్రిస్టియన్స్కి ముఖ్యంగా కొన్ని పాటించేటువంటి పండుగలు అని కాదు కానీ కార్యక్రమాలు. రేపు ఆదివారం మరి రేపే వస్తుందా ఫామ్ సండే, రేపు ఆదివారం మట్టల ఆదివారం అంటారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్రలో అది ఒక చాలా ప్రధానమైన ఘట్టం. ఆ తరువాత శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఇష్టానుసారముగా జీవించుచున్న మానవాళిని రక్షించటానికి సమర్థుడైన ఒక వ్యక్తి సిలువలో బలియాగము చేసిన రోజు గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ అంటారు. మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి రోజు. ఈ మూడిటికి అటు యూదులు ఇటు క్రిస్టియన్స్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా మరి వారు కూడా వీటిని కాస్త దృష్టి పెడతారు. గుడ్ ఫ్రైడేకి యావత్ ప్రపంచమంతా సెలవు. కొన్ని ముస్లిం దేశాలు ఏదో కొద్దిగా అక్కర్లేదంటారు కానీ మొత్తానికి మన భారతదేశంతో సహా ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తారు. మనము యేసుక్రీస్తు జన్మ యొక్క ప్రాధాన్యతను, యేసుక్రీస్తు యొక్క జీవన శైలి, జీవిత విధానమును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఆయన చెప్పిన బోధలు, ఆయన పేరే బోధకుడు, రబ్బూని అని పిలుచుకునేవారు. ఆయన హెబ్రీ భాష తెలిసిన వాడైనా ఆనాటి ప్రజలు అరామిక్ భాషను ఎక్కువగా మాట్లాడటం వలన వారికి తెలిసిన భాషలోనే, అరామిక్ భాషలోనే యేసయ్య ఎక్కువ ప్రసంగాలు చేశారు. ఆ తరువాత ఆయన సిలువ, మరణం, పునరుద్ధానం,
పునరుద్ధానుడని రుజువు చేసుకోవటం, తిరిగి పరలోకానికి వెళ్ళడం, ఎందుకు వెళుతున్నాను అనే విషయం కూడా ఆయన ముందే చెప్పడం, ఈ వార్తను ప్రపంచమంతా చెప్పండి అని సేవకులను తయారు చేసి పంపించటం, వారు వెళ్ళి యేసుక్రీస్తు ద్వారా మానవాళికి జరిగే మేలులను గూర్చి ఆ మొదటి శతాబ్దంలోనే ప్రపంచమంతా చెప్పడం, నిజంగా ఇది గొప్ప దేవుని ప్రణాళిక, గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్. ఆనాటికి అర్థం కాని సామ్రాజ్యవాదులు, ఆనాటికి యేసుక్రీస్తు రాకడలో ఉన్న, జన్మలో ఉన్న పరిపూర్ణమైన విషయాన్ని గ్రహించలేని రాజులు, చక్రవర్తులు, సామంతులు, మతనాయకులు మతాన్ని నమ్మి పట్టి చుండినవారు బాగా వ్యతిరేకించారు. క్రైస్తవులారా, ఎన్ని వ్యతిరేకాలు కలిగినా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, రావడానికి ఉద్దేశ్యము, దేవుని ప్రణాళిక ఏమో వాటిని నెరవేర్చే విషయంలో యేసు ప్రభువారు ఎక్కడా ఎన్నుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం. ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటల వలన, చేసిన కార్యముల వలన, ఆయన చూపిన క్రొత్త విధానాల వలన ప్రపంచమే మారిపోయింది. ప్రపంచమే తల్లక్రిందులైపోయింది. ప్రపంచమే వారి బుద్ధిహీనతలు వాళ్ళు అర్థం చేసుకొని క్రీస్తుని నమ్మడం, క్రీస్తుని వెంబడించటం అలవాటు పడ్డారు, లేక ఇష్టపడ్డారు. అందుకనే ఈ పూట యావత్ ప్రపంచంలో అన్ని మతాలలో ఉన్న సంఖ్య కంటే క్రీస్తుని నమ్ముకున్న వారి క్రైస్తవుల సంఖ్యే చెప్పాలి ఎక్కువ. దానిని అర్థం చేసుకోలేక, సహించలేక, గ్రహించలేక ఇప్పటికైనా ఆపటానికి చాలామంది సర్వ విధాల కృషి చేస్తున్నారు. మరి అది ఒక మనుషులు ఆపితే ఆగేది కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా మట్టుకు నేను 40 ఏళ్ళు దాటింది, 40 ఏళ్ళుగా సువార్త ప్రకటిస్తున్నాను. ఏదో ప్రకటించేశాను, అయిపోయింది, తిరగబడిపోయింది ప్రపంచం అనేది కాదు. ఆనాడు యేసు ప్రభువారు ఎన్ని ఎదుర్కొన్నారు. ఈ 2000 సంవత్సరాలుగా దైవ సేవకులు, అపొస్తలులు, శిష్యులు, క్రైస్తవులు ఎదుర్కొంటూనే ఉన్నారు. నేటి వరకు ఇంకా సంఘం ఎత్తబడి టైం వచ్చేంత వరకు ఇంకా కఠినమైన స్థితిని ఎదుర్కోవలసి పూర్చైన మాట ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎత్తబడాలి అంటే ఎత్తబడటానికి తగిన పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత రావాలి అంటే సంఘమునకు చాలా హింసలు కలగాలి. ఆ హింసలలో సంఘము తట్టుకొని నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే సంఘము ఎత్తబడే స్థితిలోనికి, మెచ్యూరిటీ అంటాం, పరిపక్వతలోనికి వస్తుంది. ఈ సత్యాలు గమనించాలి. నా మట్టుకు నేను చాలా తీవ్రముగా ఆలోచిస్తున్నాను. క్రైస్తవులు మీరు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి, స్థిరపడాలి.
నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పుడు ఒక చిన్న మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో నేను ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్కి సంబంధించిన మాట, ఒక చక్కటి మాట చదువుదాము. చూడండి, 5 నుండి చదువుతాను, దయచేసి గమని. 46 యెషయా 5 నుండి. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దానిని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోట విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండుడి. అతిక్రమము చేయువారలారా దీనిని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను, దయచేసి మీరు చూడాలి. మనం చదువుకున్న మాటలలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియచేస్తున్న ప్రధానమైన మాట ఏంటంటే, దేవుడు అనే వానికిని దేవుడు కాని వారికి ఉన్న గొప్ప తేడా. దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుని ఉనికి ఎలా ఉండాలి, దేవుడు ఏమై ఉండాలి, ఆయన గుణలక్షణాలు ఏమై ఉండాలి, ఆయన మనస్తత్వము ఎలాంటిదై ఉండాలి, ఆయన శక్తి సామర్థ్యములు ఏమై ఉండాలి అనేది దేవుడే తనను గూర్చి తాను చెప్పుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం మానవుడు ఎక్కడ దెబ్బతింటున్నాడో, దేవుని విషయంలో, దైవ అన్వేషణ విషయంలో మనిషి ఎక్కడ మోసపోతున్నాడో, ఎక్కడ తనను తాను మోసపరచుకొనుచున్నాడో, ఈ యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో చక్కగా ప్రవక్త ద్వారా చెప్పబడింది. ఇక్కడ ఉన్న విషయం ఆయన చెప్పాడు, దేవుడను నేనే, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం.
సరే, నాలుగు కూడా కదిపితే ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే, తల ఎంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని గూర్చి అంటే 3వ వచనం, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయులతో యాకోబు ఇంటి వారంటే ఎవరండి? ఇశ్రాయేలీయులతో మాట్లాడుచున్నాడు. అక్కడ కూడా ఇంటి వారిలో శేషించిన వారలారా. శేషం అంటే ఉన్నదానిలో కొంత కోల్పోతే పోగా మిగిలిన దానిని ఏమంటారు? శేషము అంటారు. యెషయా కాలం నాటికే ఇశ్రాయేలు 12 గోత్రాలలో చాలా జరిగాయి. చాలామంది నష్టపోయారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. అప్పటికి ఘోరమైన యుద్ధాలు జరిగాయి. ఒక్క మొక్క మనం వెనక్కి వెళితే క్రీస్తుకు పూర్వం యెషయా 700 సంవత్సరాల కాలానికి చెందినవాడు. ఇంకా కొంచెం అవతలకి వెళితే 9వ శతాబ్దంలో సొలొమోను ఉన్నాడు, చెప్పుకోదగిన వ్యక్తులు. 1000 సంవత్సరాలకు వెళితే దావీదు ఉన్నాడు. యెహోషువ అవతలకు వెళితే యెహోషువ నాయకుడైన మోషే ఉన్నాడు. ఆయన సమకాలికుడు మొదటి యాజకుడైన అహరోను ఉన్నాడు. వారి నుంచి కొంచెం అవతలకు వెళితే మోషే అవతల 500 సంవత్సరాల వ్యవధిలో పురుషుడైన అబ్రహాము ఉన్నాడు. అంతకుముందు మనుషులు లేరా అంటే ఉన్నారు. ఇంకా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అవతల ఉంది. కానీ దేవుని పిలుపుని అందుకొని అప్పటికి ఉన్న క్రమాలు లేక ఆచారాలు వదిలేసి జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రైజ్ ద లార్డ్, నిరీక్షణకు ఆధారము లేని కాలంలో నిరీక్షణ కలిగి నమ్మిన దేవుణ్ణి కనుగొనిన అబ్రహాము నుండి మానవునికి దేవునితో ఒక చక్కటి కనెక్షన్ ఏర్పడింది. దేవుడు మాట్లాడటం, మానవుడు వినడం, దేవుడు పిలవడం, మానవుడు లోబడటం, దేవుడు చెప్పినట్లుగా చేయటం, మానవుడు అభివృద్ధి చెందటం అబ్రహాము నుండి క్లియర్గా అది స్టార్ట్ అయింది. అందుకనే కొత్త నిబంధన అబ్రహాం పేరుతోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి యెషయా వరకు మనం లెక్కిస్తే అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న 2000 సంవత్సరాల వ్యవధిలో ఇది 7వ శతాబ్దం. అంటే అంతకుముందు మనం యెషయా నుండి కొంచెం అవతలకు వెళితే లెక్కల ప్రకారంగా ఇంకెన్ని వెళ్ళాలి? 2000లో 7 తీసేస్తే ఎన్ని? 1300 సంవత్సరాల చరిత్ర ఉంది ఒక అబ్రహాము నుండి తీసుకుంటేనే. ఈ 1300 సంవత్సరాల చరిత్రను పురస్కరించుకొని దేవుడు గతమును గూర్చి మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. గతమును గూర్చి మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నిన్ను చంకన ఎత్తుకొనిన వాడను నేనే, నిన్ను పోషించిన వాడను, ఆదుకొనిన వాడను, నీ అవసరాలు తీర్చుకుంటూ వచ్చిన వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్.
నేను అంటే ఎలాంటి వాడు దేవుడు అంటే తల్లికి పోల్చాడు. ఒకవేళ ఒక తల్లి ఉంది, ఒక బిడ్డ ఉన్నాడు, నవమాసములు భరించి గర్భము ధరించి జన్మను ఇచ్చిన తల్లి ఆ బిడ్డను మరచిపోతుందా? మరువదు అంటూ, ఒకవేళ ఆ తల్లైనా మరచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను మరచిపోలేదు బిడ్డా. ఇశ్రాయేలు, యాకోబు సంతతి, మిమ్ములను నేను నా భుజాన మోసితిని, మిమ్ములను నేను నా చంకన, పిల్లను చంకన పెట్టుకున్నట్లుగా చంకన పెట్టుకున్నాని, మీకు ఏది కావాలో అవి ఇచ్చాని, ఎలా చూడాలో మిమ్మల్ని నేను అలాగూ చూచాను కదా. ప్రైజ్ ద లార్డ్. నేటికి చూస్తూనే ఉన్నాను కదా. కాబట్టి ఇప్పటివరకు నేను చేసిన కార్యాలలో కానీ, నేను చెప్పిన మాటలలో కానీ, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే చెప్పండి విషయంలో కానీ తేడా ఏమైనా ఉన్నదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు కూడా ఆలోచించాలి. తేడా ఏమైనా ఉన్నదా? ఆ మాటల్లోనే నిన్ను ఆదుకునే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో, నేను రక్షించే విషయంలో, నీతో మాట్లాడే విషయంలో, నీకు తోడుగా ఉండే విషయములలో నాకు సాటి అయిన వాడు ఎవడైనా చెప్పాలి. నాకు సాటి అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాతో పోటీగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదా, లేడు కదా, లేరు కదా. ప్రైజ్ ద లార్డ్ అంటూ అని ఎంత చక్కగా చెప్పాడు అంటే, నిన్ను ఆదుకునే విషయంలో, నిన్ను పోషించే విషయంలో నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య